తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. ముందుగా కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీపీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం, హోమం, ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు. వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. మా నమస్కారం. మీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా. ఇంకా ధర్మ సందేహాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా శ్రీచక్రం అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇంట్లో పెట్టి పూజించవచ్చా? ఎంత ఎత్తులో ఉన్న శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి? కొంతమంది ఏమో అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు. అవును. దీంట్లో ఏంటంటే శ్రీచక్రమైనా విగ్రహమైనా ఏదైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం మనం చూడాలి. ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ. అంటే ఒక విగ్రహంలో ఇప్పుడు శ్రీచక్రంలో కూడా రెండు రకాలు ఉంటాయి ప్రధానంగా వాడేటువంటి. ఒకటి మేరు ప్రస్థానం, మెట్లుగా ఉంటుంది. రెండోది భూప్రస్థానం, యంత్రంలాగా ఉంటుంది. వీటిలో ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ కనుక చేస్తే ఖచ్చితంగా నిత్య నైవేద్యము అర్చన చేయాలి. అంటే అమ్మవారు అక్కడ వచ్చి ఆమె నిరంతరం ఉంటుంది కాబట్టి. అలా కాకుండా ప్రాణప్రతిష్ఠ చేయకుండా శ్రీచక్రానికి ఆ ఆకృతికి ఒక శక్తి ఉన్నది. అమ్మవారి శక్తి ఆ ఆకృతిలో ఎప్పుడూ కూడాను ఉంటుంది కాబట్టి అమ్మవారి శక్తికి సంకేతంగా పెట్టుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంత గణపతిని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే చాలా మంది ఇళ్లలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటికీ పూజలు చేస్తున్నారా? చేయకుండా పెట్టుకోవట్లేదు. ఏమిటి రహస్యం అంటే ప్రాణ ప్రతిష్ఠ కనుక చేస్తే నిత్య నైవేద్యం. అంటే అక్కడ ఒక శక్తి ఏర్పడింది కాబట్టి ఆ శక్తి పెంపొందటం కోసం ఎలా అయితే మనం అన్నం తింటున్నామో వాళ్ళకి ఆ నైవేద్యం చేయటం అనేటువంటిది ఉన్నది. ఇంకొకళ్ళు చెప్పారు ఒక మాట, అది ఇంకా చాలా విచిత్రంగా మొన్న ఒకళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే శ్రీచక్రం కనుక ఇంట్లో పెడితే ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, లేకపోతే జీవం లేనటువంటిది కాబట్టి శవంతో సమానం అని అన్నారు అని వచ్చి చెప్పారు. ఏమిటి మాటలు, ఎంత ఘోరమైనటువంటి మాటలు, తెలిసి తెలియనటువంటి మాటలు. శ్రీచక్ర ఆకృతి అంటేనే అమ్మవారి స్వరూపము. అమ్మ తత్వాన్ని అలా ఎలా మనం మాట్లాడుకోగలుగుతాము, చేయగలుగుతాము? ప్రాణప్రతిష్ఠ చేసినా చేయకపోయినా ఆకృతికి ఒక శక్తి ఉన్నది. ఇప్పుడు అమ్మవారి ఫోటో ఉన్నది, విగ్రహం ఉన్నది. ఇప్పుడు ఫోటోకి విగ్రహానికి మనం తేడా చూపించగలుగుతామా? అంతే. అమ్మే శ్రీచక్రమైనా అంతే. కాకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా మీకు ఈ అపోహలు, అపార్థాలు వాళ్ళు ఊహించుకొని వాళ్ళకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానాన్ని 10 మందికి పంచటాలు అనేటువంటివి చేయటంలో ఇంట్లో పెట్టుకోకూడదని, చేయకూడదని, చూడకూడదని అంటారు. ఒకవేళ ప్రాణప్రతిష్ఠ చేసి కూడా నిత్య నైవేద్యం పెట్టలేకపోవచ్చు, కాస్త ఆడవాళ్ళకి ఇబ్బందులు రావచ్చు, చేయొచ్చు. అలాంటప్పుడు చక్కగా ధాన్యాదివాసం ఒక డబ్బా బియ్యం తీసుకొని ఆ బియ్యంలో మునిగేటట్లుగా పెడితే యంత్రం కానీ శ్రీచక్రం కానీ చక్కగా అమ్మ అనుగ్రహం ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. అంటే నైవేద్యం పెట్టలేనప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే, చెయ్యకుండా కేవలం అమ్మవారి ప్రతీకగా కనుక ఉంటే అసలు ఏ దోషము లేదు. ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఖచ్చితంగా అంటే శ్రీచక్రం ఉన్నప్పుడు ఖచ్చితంగా లలితా సహస్రనామం రోజు పఠించాలంటున్నారు కొంతమంది. అలా చెయ్యాలమ్మా? శాస్త్రంలో ఎక్కడా లేదు అట్లా. ఇదన్నీ కూడాను వాళ్ళు చేస్తున్నటువంటి ఇతరులు కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అమ్మవారి ఆచారాల్లో ఏమైనా తేడా వస్తే నీకు అమ్మవారు నాశనం చేస్తుంది. అమ్మవారు చేయదు, ఈ భక్తుడికి ఇష్టం ఉండదు. వీళ్ళు ఎక్కడ అమ్మవారి పూజలు చేసి అమ్మవారికి తక్కువ చేస్తారో, లోపం చేస్తారో అని భయం. వాళ్ళ భయాన్ని ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద భయంగా రుద్దుతారు. మంచి ఉద్దేశమే. ఇప్పుడు అమ్మవారిని కనుక పెట్టుకుంటే నియమనిష్టలతో చేయాలి. అమ్మవారి పూజలో లోపాలు రాకూడదు. లోపాలు చేయకుండా ఉండాలంటే మన భయంలో పెడితే చేయకుండా ఉంటారు, లోపాలు చేయకుండా. ఇదిగో అమ్మవారి పూజ చేసేటప్పుడు నువ్వు సరిగ్గా చేయకపోతే అమ్మవారిని నెట్టి అనుస్తుంది ఏమనుకున్నావో అంటారు. ఆ మాట విని అసలు చేయటం మానేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మానేస్తున్నారు కూడా, చాలా మంది భయపడుతున్నారు. అమ్మో శ్రీచక్రం పెట్టుకోకూడదు. శ్రీచక్రం ఎంత గొప్పది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఆకాశ శ్రీచక్రమేరు, మహామేరు ఉంటుంది. మన గోపురం శ్రీచక్రమే. అది నిరంతరం శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తూ ఉంటుంది. అలాంటి శ్రీచక్ర మహాయంత్రాన్ని పెట్టుకోవద్దు అని చెప్పటం అనేటువంటిది అవివేకం. అయితే
ఆ చెప్పినటువంటి వాళ్ళలో చాలా మంది కూడా అమ్మవారి భక్తులు అవ్వటం వల్ల పెట్టుకొని వీళ్ళు సరిగ్గా చెయ్యరేమో అనేటువంటి వాళ్ళకున్న భయాన్ని ఇతరుల మీద రుద్దుతున్నారు అంతే. అలాగే లలితా సహస్రనామం పట్ల కూడా లలితా ఎన్నో సహస్రనామం సందేహాలు. పట్ల కూడా అంటే తప్పులు చదవటం చదివితే రాక, తప్పులు చదివితే అమ్మవారు ఏం చేస్తుందో ఇందాక నేను చెప్పాను కదా, ఆ పేర్లు తప్పులు చదువుతారు. ఇప్పుడు నేర్చుకునేటప్పుడైనా తప్పులు చదువుతూనే నేర్చుకుంటారుగా, సరి చేసుకుంటూ. మరి అప్పుడు ఎట్లాగా? ఇప్పుడు ఒక వాక్యం నేర్చుకుంటున్నారు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటున్నారు. మొదటిసారి చదవగానే కొంతమందికి వస్తుంది, అంతమందికి రాదుగా. రాదు. రానప్పుడు తప్పులు చదువుతూ కాదు కాదు అని కరెక్ట్ చేసుకుంటారు. అవును. మరి వెంటనే అమ్మవారు శిక్షిస్తుందా? ఒక జీవితం అంతా మన సాధన ఏంటంటే మనం నేర్చుకునేటువంటి విధానం అదంతా కూడాను. కాబట్టి వీలైనంత వరకు తప్పులు చదవాలని ఎవరు అనుకోరు, తప్పులు చదవాలనే కోరికతో ఎవరు చదవరు. అమ్మ కరుణ కోసమే చదువుతారు కాబట్టి ఆమె అర్థం చేసుకుంటుంది. అయితే ఆమె అర్థం చేసుకుంటుంది కదా అని చెప్పి మనకు రాకుండా ఏది పడితే అది చదవకూడదు మనం. అది కూడా అది అగౌరవం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అగౌరవం. అమ్మవారిని గౌరవంగా ఆమె మనకు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అమ్మవారి పట్ల అమర్యాదగా అగౌరవంగా ఉండకూడదు కదా. కాబట్టి వీలైనంత వరకు తప్పులు లేకుండా నేర్చుకొని ఆమెను కీర్తిస్తే సంతోషిస్తుంది. చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా సంతోషం అమ్మా. విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు. అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.